అరికట్టొచ్చని ఇది ఒక బాధ్యతగా ఆయన చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఏలూరు నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తన సేవాతత్వంతో ఏలూరు ప్రజల మనసులు ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గౌరవనీయులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు చాలా మంది కూడా చెప్పారు సార్, ఈ సోషల్ మీడియా వల్ల ఏమేమి ఎఫెక్ట్ ఉందో ఏంటని. ఇది బాధ్యతగా ఎలా యూజ్ చేయాలి, ఈ సమాజాన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నామో మీలాంటి వాళ్ళు చెప్తే మాకు అది బాగా అర్థమవుతుంది. ఈనాటి కార్యక్రమానికి మా ఏలూరుకి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు గారికి ముందుగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ గారికి, ఏఎస్పీ గారికి, రెడ్డప్పల నాయుడు గారికి, నారా శేషు గారికి, ఇక్కడికి వచ్చిన వివిధ కుల సంఘాల పెద్దలకు, మత సంఘాల వారికి, అలాగే ముఖ్యంగా మీడియా సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. మరి మంచి కార్యక్రమం పెట్టారు. నన్ను వచ్చినప్పుడు పిలిచినప్పుడు కూడా నేను చెప్పాను, డెఫినెట్గా నేను చెప్పవలసింది చెప్తాను. సోషల్ మీడియా ఇందాక అంబికా కృష్ణ గారు అన్నారు, చాలా అవసరం. మంచి తెలుసుకోవడానికి అవసరం, అది చెడుని తెలుసుకోవడానికి అనేది కాదు. దాంట్లో కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. అది ముఖ్యంగా మరి మీ వల్లే కట్టడి అవుద్ది అనేది ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రియురాలు ఒక ప్రియుణ్ణి హత్య చేసింది అనేది మీరు సోషల్ మీడియాలో వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఆ ప్రియుడికి ఏదైతే ప్రియురాలికి శిక్ష పడింది వేయటం ముఖ్యమా, ప్రియురాలు ప్రియుడిని చంపింది అది ముఖ్యమా అనేది మీరు ఆలోచించండి. అది అవసరం ఎందుకని అవుతుంది, ఎవరికి అవసరం అది? వారు చంపితే పోలీసు వాళ్ళు కేసు పెడతారు, పోలీసు వాళ్ళు శిక్షిస్తారు. కానీ ఇది చేయటం వల్ల ఏమవుతుంది, ఇంకొక చోటను ఇంకొకరిని ప్రేరేపించవలసిగా అవుతుంది. నిన్న మహాన్యూస్లో ఈ సంవత్సరంలో 550 మహిళలు పురుషుల్ని హత్య చేశారని చెప్పేశారు. దానికి జరిగిన అది వచ్చిన న్యూస్ వచ్చిన 10 నిమిషాలకి నేను కింద పంచాయతీకి వెళ్ళాను, ఒక భార్యాభర్తల పంచాయతీకి. ఆ మొగుడు అంటున్నాడు ఈ సంవత్సరం 550 జరిగినాయండి హత్యలు అని చెప్తున్నాడు. మరి అంటే సోషల్ మీడియా ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. మంచి తెలియపరచడానికి చాలా టైం పడుతుంది, ఇంట్లో నుంచి బయటికి రాదు, కానీ చెడు ఊరంతా తిరిగి వచ్చేస్తాయి. ఇందాక మన ఏఎస్పీ గారు కూడా చెప్పారు, డెఫినెట్గా ఏదైతే ఒక కులం గురించి వచ్చినా ఒక మతం గురించి వచ్చినా దాన్ని మీడియా ఎంతవరకు రెస్ట్రిక్షన్ చేయగలిగితే అంతవరకు ఎవడో ఒకడు చేస్తాడు దాని గురించి. దాన్ని మనం అక్కడి వరకే కట్ చేసేసుకుంటే దీన్ని ఫార్వర్డే కాదు ఇంకో ఛానల్ వాళ్ళు కూడా ఏకోకుండా ఉంటే అది పెద్దగా శిక్షించడానికి కానీ. ఇందాక రెడ్డప్పల నాయుడు గారు అన్నారు చట్టాలు పెట్టాలని. మీడియా మధ్య ఒక్కదాన్ని కూడా నియంత్రించితే అసలు చట్టాలు పెట్టవలసిన పనేం లేదు, అది మీడియాతోనే ఆగిపోద్ది. ఏదైతే చెడును ప్రసారం చేయకోకుండా ఏదైతే ఆ విధంగా చేస్తామో డెఫినెట్గా దాన్ని చేయవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అంటే దానికి ఉదాహరణ కూడా చెప్తా. సోషల్ మీడియాలో నా మీద ఒక పోస్ట్ పెట్టారు, నేను పుట్టినరోజు చేసుకున్నానని, వేడుక చేసుకున్నానని, అధికారుల దగ్గర అందరి దగ్గర కూడా డబ్బులు తీసుకున్నానని, దానికని చెప్పి నా ఫోటో పెట్టి అక్కడ పెట్టారు. వాస్తవంగా అది నేను చేసుకోవాలా, అది మీడియాలో వచ్చింది. దాన్ని వెనక్కి ఏ విధంగా తీసుకోగలిగింది మీడియా చెప్పండి? నేను ఆ యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెట్టా, వాడు వచ్చాడు నన్ను బతిలాడాడు. మీడియాతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి నేను వదిలేశా. కానీ అది ఏ విధంగా వెళ్తుంది? ఆ చెడుని మళ్ళీ మీరు రికవర్ చేయగలుగుతారా? సమాజంలో ఒక గౌరవ స్థానానికి వచ్చి ఎవరో కూడా ఆ గౌరవ స్థానాన్ని పాడు చేసుకుందాం అనే వ్యక్తి ఎవరో కూడా ఉండరు. డెఫినెట్గా ఒక విషయం గురించి మీ పత్రికా మదకంగా మీ అందరికి కూడా చెప్తున్నా, ఏదైనా ఒక రోడ్డు పాడైపోయింది, ఒక డ్రైన్ తీయట్లేదు, దాని గురించి చెప్పండి, ఎందుకంటే అదంతా మంచి కాబట్టి. అదేవిధంగా ఎందుకంటే అది తెలియాలి కాబట్టి 10 మందికి కూడా. అదేవిధంగా ఒక సేవా కార్యక్రమం డెఫినెట్గా చేస్తే దాన్ని చూసి 10 మందికి స్ఫూర్తి కలిగి
నేను చేస్తే సోషల్ మీడియాలో చూపించారు కాబట్టి ఇంకొక సేవ నేను చెయ్యాలని ప్రతి ఒక్కరు కూడా ప్రేరణ కలుగుద్ది. అది చూపించగలిగితే డెఫినెట్ గా మీడియా ద్వారా ప్రతి ఒక్కరి ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అనేది మీ అందరికి కూడా సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అది 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. మీ సోషల్ మీడియా ద్వారా ఒక 10 ఛానల్లో అది వచ్చిందనంటే నన్ను ఇన్ని ఛానల్లో నన్ను చూపించారు, డెఫినెట్ గా నేను 2000 ఇచ్చినోడు ఇంకొకటి 5000 ఇచ్చి నేను కనిపించాలనే ఉద్దేశంతో వాడు కూడా ఆ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుద్ది. అదేవిధంగా కామెంట్స్ బ్లాక్ ఏదైతే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ డెఫినెట్గా ఏదైతే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరైతే అసభ్యకరంగా మనం పెట్టిన పోస్టులకు కూడా వాళ్ళు పెట్టినప్పుడు నా సూచన ఒకటే, నేను అదే చేస్తా. ఎవరైతే మనం చదవటానికి కూడా వీలు లేని భాష ఎవరైతే పెడతారో ఆ కాలర్ని నేను బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తా. మీరు కూడా అదే చేస్తే రేపొద్దున ఏమవుద్దంటే అటువంటి కామెంట్ పెట్టబట్టి నన్ను బ్లాక్ పెట్టాడు కాబట్టి అటువంటి కామెంట్లు పెడతానికి మానేయటానికి అది ఒక సూచన అవుద్దని చెప్పి మీ అందరూ కూడా తెలుస్తున్నది. ఎవరైనా సరే ఫేస్బుక్ వాడవచ్చు, ఇన్స్టాగ్రామ్ వాడవచ్చు, అందరం పెట్టుకుంటాం పోస్టులు. దాని గురించి ఎవరైతే అసభ్యకరంగా కనీసం మాట్లాడుకోవడానికి కూడా మాట్లాడడం భాష ఎవరైతే పెడతారో దాన్ని అతన్ని బ్లాక్ లిస్ట్ లో పెడితే అది ఒక ఉదాహరణగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి అవి తగ్గటానికి అవకాశం ఉంటుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదే పొద్దున ఒక విషయం జరిగింది. ఉదయ్ కృష్ణారెడ్డి ఒక ఐపీఎస్ అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి సోషల్ మీడియా ద్వారా అంతా కూడా వచ్చింది. అది ఏం జరిగింది అనేది మనకు తెలియదు. మళ్ళీ నేను ఇందా కారులో వస్తూ చూసా అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడని. అది జరిగిందో లేదు, సోషల్ మీడియాలో నా పరువు పోయిందన్న ఉద్దేశంతో అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఒక విధంగా చేసి ఉంటే ఏది జరిగినా ఇది అవ్వచ్చు, చేయలేదు అని అంటే నిజంగా ప్రాణం పోతే ఎవరు తీసుకురాగలరు అనేది మనం అందరం కూడా చేయాలి. కానీ అది కూడా తప్పే. ఎవరైతే ఒక ఐపీఎస్ శిక్షణ పొంది ఆ విధంగా చేశాడనేది పబ్లిక్కి తెలియవలసిన పనేం లేదు. అది తెలిస్తే అది మనకే అప్రకి. ఒక ఐపీఎస్ లాంటోడు అటువంటి పని చేశాడా అనేది మనం చూపించవలసిన పని అవసరం. అది అతనికి శిక్ష పడినప్పుడు నిజంగా చేస్తున్నప్పుడు ఆ శిక్షను చూపిస్తే ఇది 10 ఏళ్ళు పడింది, ఈ మర్డర్ చేస్తే 10 ఏళ్ళు శిక్ష పడింది అంటే మర్డర్ చేయకోకుండా మనం తప్పు ఏదైతే చేయకూడదు అనేది ఉంటుంది. అదే విధంగా ఏ తప్పుకైనా సరే పడిన శిక్షను ప్రచారం చేయండి, చేసే చెడుని ప్రచారం చేయొద్దని చెప్పి మీ అందరినీ కూడా సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చంటి గారు. గౌరవనీయులు రాధాకృష్ణ చంటి గారు వారు చెప్పిన